ఎప్పుడు ఇచ్చారమ్మా డేట్ చెప్పండి. ఇది 15/10/2025 ఒక్కసారి అది మంచిగా చెప్పండి నాకు. ఇక్కడ పలటాయించండి అమ్మా కాపీ. ఇక్కడ చూసి చెప్పండి. మీరు ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నారమ్మా? మా ప్రాపర్టీ మాకు కావాలండి. న్యాయంగానే అడుగుతున్నాం ప్రాపర్టీ. మా హక్కు మేము అడుగుతున్నాం. మాకు మా ప్రాపర్టీ కావాలి. మాకు ఒక న్యాయంగా కావాలండి. మీరు ఆడియోకి ఎందుకు అడగలేదమ్మా? లంచాలు ఇస్తే పని చేస్తారా సార్ మీరు అని? ఇప్పుడు వాళ్ళు జీతాలు తీసుకుంటారు కదమ్మా, లంచాలు కూడా తీసుకుంటారు కదా. మరి ఎవడో లంచాలు ఇస్తే వాళ్ళకి పని చేస్తారు. మేము కనుక ఒక్క స్టెప్ ముందుకు వేసినాం అనుకోండి, మేము కనుక సెలెక్ట్గా యాక్షన్ తీసుకొని మాకు ప్రాపర్టీ కావాలి, మాకు ప్రాపర్టీ వచ్చింది అనుకోండి, /4 అడుగుతున్నాం. మేము వేరే వాళ్ళదైతే అడగట్లేదు కదా, మా గార్డియన్స్ ప్రాపర్టీ మేము అడుగుతున్నాము. తన ఏదైనా చూపించండి దారి అంటే లేదండి, మాకు వెనకొకటి చెప్తున్నారు, ముంగటొకటి చెప్తున్నారు, మళ్ళీ మీకేం తెలియదు. సివిల్ కోర్టు కనుక మేము యాక్షన్ తీసుకున్నాం అనుకో, మా ప్రాపర్టీ మాకు వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం చూడట్లేరు, వాళ్ళ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. మీడియా ఎవరికి బానిసలు కాదు, ఎవరికి అధికార వాళ్ళకు బానిసలు కాదు. నేను ఎవరి అయ్యకు కూడా భయపడను. పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాస్తవమే. నేను ఆధారాలు బట్టి వార్తలు కవర్ చేస్తున్నాను. నేను ఒక పోలీసులతో భయపడను, ఆడియోతోటి భయపడను, తహసీల్దార్తో భయపడను, కలెక్టర్తో కూడా భయపడను, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తోటి కూడా భయపడను. ఎందుకంటే అమాయకులైన ప్రజలకు మోసాలు చేస్తున్నారు అధికార వాళ్ళు. అంటే నేను తప్పులు చేస్తూ ఉంటే అధికార వాళ్ళకి నేను అడగద్దా? నాకు రైట్స్ లేవా? నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ అండి. మీడియా వాళ్ళకి భయపడించుడేంది? అంటే మీడియా వాళ్ళు భయపడిస్తే మేము భయపడాలన్నా? మీ అధికార వాళ్ళు భయపడిస్తే మేము భయపడాలన్నా? దేని గురించి భయపడాలండి? మీడియా మీ బానిసలు కాదు, నేను మీ జీతగాని కాదు, ఒక అధికార వాళ్ళ జీతగాని కాదు, ఒక ఎమ్మెల్యే జీతగాని కాదు. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను వార్తలు పెడతాను, ₹1,00,000 జీతం ఇస్తారా? దమ్ము ఉందా అధికారవానికి? పోలీసునికి దమ్ముందా? ఆడియోకు దమ్ముందా? కలెక్టర్కు దమ్ముందా? చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని, మీకు దమ్ము ఉంటే మాట్లాడండి. నా సెల్ నెంబర్ కూడా ఇస్తున్నాను, 8862474666 నా వాట్సాప్ నెంబర్ ఇది. ఇప్పుడు మహిళ ఏం చెప్తుంది వినండి, మీరు చెప్పమ్మా. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ చాంద్ పాషా గారి గురించి అనేసి ఆడియో ఆఫీస్ దగ్గరికి వెళ్తే, ఆఫీస్లో వచ్చేసి జైరాబాద్ ఆడియో ఆఫీస్లో వెళ్తే మీరు అతడి పైన నిందలు వేస్తూ ఉన్నారు. అతడు అంటే ప్రజల గురించి అనేసి మాట్లాడతారు, కానీ ప్రజలకి అన్యాయం జరిగితే అన్యాయం గురించి అనేసి మాట్లాడతారు. కానీ అతడి గురించి లేనిపోని ఫిర్యాదులు అనేది వేస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చేసేసి అధికారులు వచ్చేసేసి మీరు తప్పులు చేసేసి రిపోర్టర్ పైన వచ్చేసి నిందలు వేయడము అది కరెక్టా? మీరేమంటున్నారమ్మా? ఇది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఆఫీస్ వాళ్ళు పాషా గారి పైన లేనిపోని మాటల్లో ఇది చేస్తున్నారు. మాకు న్యాయం కోసం వీళ్ళ దగ్గర మేము ఆశ్రయించాము. అధికార వాళ్ళు తప్పు చెప్తారు కదా, అధికార వాళ్ళు మోసాలు చేస్తున్నారు కదా. అవునండి, మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేశారు కాబట్టి మేము మీడియాకి సాయం కోరుకుంటున్నామండి. మాకంటే న్యాయం అనేది కావాలి అనేసి. లగాంచి చెప్పమ్మా, మీ పేరేంది? సౌజన్య, కక్కర్వాడ విలేజ్, జైరా సంఘం మండల్. మాకు అక్కడ 4 acres 10 గుంటాస్ ల్యాండ్ ఉందండి. అక్కడ మళ్ళీ సర్వే నెంబర్స్ వచ్చి 101/1/2A, 101/1/A, 2/2A. అది ప్రాపర్టీ వచ్చి మా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అండి. దాంట్లో మాకు రైట్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మేము ఎంఆర్ఓకి అప్లికేషన్ ఇస్తే, ఎంఆర్ఓ ఎక్కడమ్మా? జైరా సంఘం ఎంఆర్ఓ ఆఫీస్లో మేము అప్లికేషన్ ఇచ్చాము. అది వచ్చేసి ప్రాపర్టీ మా బ్రదర్ చనిపోయారండి. చనిపోయిన తర్వాత మా వదిన తన మాకు
నోటీస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని ఎవరు తర్వాత చేసుకున్నారు? మా వదిన మాదేవి అని పేరండి. మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేసి అని ఇస్తే వాళ్ళు నోటీస్ అనేది ఇచ్చారండి. 3 నోటీస్ ఇచ్చారు. మమ్మల్ని కోర్టుకి వెళ్ళండి అనేసి చెప్తూ ఉన్నారు. కోర్టుకి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? ఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ? జరా సంఘం అతడు ఎవరు చెప్పింది కోర్టుకు? తెలియదండి. అతడు ఆఫీసర్ కాదా? ఇక్కడ మీకు న్యాయం జరగదు, మీరు కోర్టుకి వెళ్ళండి అనేసి మాకు అడ్వైస్. ఎందుకు న్యాయం జరగదు? మాకు రైట్స్ లేవు అనేసి చెప్తున్నారు. లంచం ఇస్తే న్యాయం చేస్తాడా? తెలియదు సార్. లంచం ఇస్తే చేస్తాడా? మా వదిన ఇచ్చారనుకుంటా సార్. మరి మీరు ధైర్యంగా చెప్పండి, భయపడద్దు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని, నేను మహమ్మద్ చాంద్ పాషా. ఆధారాలు బట్టి మాట్లాడతా. ఆధారం లేకపోతే ఎవరితోటి నేను అంత రిస్క్ తీసుకోను. మీకు అన్యాయం జరిగింది వాస్తవమే. మీ చిన్న పిల్లలు ఆగమైపోయారు. ఇది జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవాలి, అంతే కదా? అవును సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి అప్లికేషన్ ఇచ్చాము, మాకు రైట్స్ లేవు అనేసి చెప్తున్నారు సార్. ఆడపిల్లలకి రైట్స్ లేవు అనేసి ఎంఆర్ఓ ఆఫీస్లోనే చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చే రైట్స్ ఏంటివి అని మాకు తెలియదు సార్. అక్కడ నుంచి మాకు 3 నోటీసులు ఇచ్చారు సార్. ఇప్పటివరకు ఎలాంటివి అటెండ్ అనేది మా వదిన కాలేదు. మళ్ళీ అక్కడ నుంచి మేము ఎస్హెచ్ఓకి వాళ్ళకి కూడా మేము ఇచ్చాము, కానీ ఎలాంటి రిప్లై అనేది రాలేదు. మళ్ళీ ఆడియో కూడా ఇచ్చాం సార్. ఆడియో కాపీ చూపించండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇదో సార్ ఇక్కడ చూపించండి నాకు. ఫస్ట్ హియరింగ్ కూడా ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు? ఫస్ట్ హియరింగ్ 23rd ఇచ్చారు సార్, లాస్ట్ మంత్. మేము ఇచ్చేసి వచ్చాం సార్ ఆడియోకి కూడా. 4th Aprilకి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారమ్మా అధికారం వాళ్ళ దగ్గరికి? మేము 1.5 year నుంచి తిరుగుతున్నాం సార్. మా వదిన దగ్గర ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలియగానే మేము అలర్ట్ అయ్యేసేసి ఇలా ఎందుకు అయ్యింది, అసలు వారసురాలు మేము ఉన్నాము. ఉన్న తర్వాత మా వదిన ఎలా వారసురాలు అవుతుంది? హస్బెండ్ ప్రాపర్టీకి తన వారసురాలు అని అంటే పిల్లల పైన అవుతుంది సార్. కానీ ఏ చట్టంలో ఉంది సార్ ఓ కోడలికి రైట్ అనేది వస్తుంది అనేసి మాకు తెలియదు సార్. మా ఆడపిల్లల మొన్న మేము ఎక్కడికి వెళ్ళాలా? మాకంటూ న్యాయం అనేది కావాలి సార్. దీనివల్ల దీనికి జిల్లా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు అనేది ఒక రైట్ అనేది కావాలి అనేసి అడుగుతున్నాం సార్. ఇప్పుడు తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు తహసీల్దార్ దగ్గర నుంచి మాకు మిస్టేక్ అనేది ఇక్కడ జరిగింది. పట్వారి నుంచి మిస్టేక్ అనేది జరిగింది సార్. వాళ్ళు కరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ కాలేదు. మరి రిజిస్ట్రేషన్ చేశారు తన పైన. కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలా. లీగల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అనేది అది వితౌట్ కన్సర్న్ లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఇప్పుడు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఎవరిది మెన్షన్ చేయాలి? మరి మేము మా ఫ్యామిలీలో లీగల్ ఎయిర్స్ లేమా సార్? మా ఫాదర్కి మేము 4 members ఉన్నాం సార్. అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకంటూ న్యాయం అనేది కాలం. మేము ఉన్నాము, 3 ఆడపిల్లలము. మాకంటూ ఎలాంటి సపోర్ట్ అనేది జరగట్లేదు సార్. మేము ఎక్కడికి వెళ్ళాలా ఏంటి అనేది మీరు న్యాయం చేయాలి అనేసి మేము మీ దగ్గరికి వచ్చాం సార్. ఆడియో దగ్గరికి ఎన్నిసార్లు తిరిగిరమ్మా? మేము ఎన్ని సంవత్సరాల నుంచి? 1.5 year నుంచి వెళ్తూ ఉన్నాం సార్. ఎంఆర్ఓ దగ్గర కూడా 1.5 year నుంచి వెళ్తూ ఉన్నాం సార్. ఇప్పుడు కోర్టుకు బొమ్మని ఏ అధికారం వాడు చెప్పిండు? ఎంఆర్ఓ సార్ ఏ అధికారంతో చెప్పిండు? ఎంఆర్ఓ సార్. ఎంఆర్ఓ అతడు కాదా? మంగళోడా? ఎలా చెప్పిండు? రూల్స్ తెలియదా? చట్టం తెలియదా? దగ్గర ఇది రైట్ లేదు అనేసి అంటూ ఉన్నారు. లేకపోతే రాజీనామా చేయాలి కదా. మీ దగ్గర రైట్స్ లేకపోతే రాజీనామా